జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ కు మద్దతుగా భీమవరంలో ఇప్పటికే జనసేన నాయకులు ప్రచారం ప్రారంభించారు. పవన్ కు ఓటేయాలంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఈసారి పవన్ కు 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని భీమవరం పట్టణ జనసేన అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి చలమల చంద్రశేఖర్ అన్నారు. గత ఎన్నికల్లో పవన్ ఇదే భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ కు మద్దతుగా భీమవరంలో ఇప్పటికే జనసేన నాయకులు ప్రచారం ప్రారంభించారు. పవన్ కు ఓటేయాలంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఈసారి పవన్ ను 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని భీమవరం పట్టణ జనసేన అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి చలమల చంద్రశేఖర్ అన్నారు. గత ఎన్నికల్లో పవన్ ఇదే భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖరారైంది. ఇక వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయనున్నారు జనసేనాని. ఈ మేరకు పవన్ కు మద్దతుగా భీమవరంలో ఇప్పటికే జనసేన నాయకులు ప్రచారం ప్రారంభించారు. పవన్ కు ఓటేయాలంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఈసారి పవన్ ను 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని భీమవరం పట్టణ జనసేన అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి చలమల చంద్రశేఖర్ అన్నారు. గత ఎన్నికల్లో పవన్ ఇదే భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.